వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శర్మ రెడ్డి 04. ఐ హోప్ మీరు అందరు బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. ఇది నా హోమ్ టౌన్ వీడియో 2 అనమాట. నేను నా వీడియో 1 అందరు చూసారు అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే నేను మార్నింగ్ ఒక 8 కల్లా లేసాను. నా మార్నింగ్ రొటీన్ కూడా వీడియో అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను. అది కన్ఫామ్గా చూసారు అనుకుంటున్నాను. సో ఇంకా ఇప్పుడైతే నేను టిఫిన్ చేసి మా డాడీ నేను తినేసాము. ఇంక మమ్మీ అయితే పొలంలోనే ఉందన్నమాట. డాడీ చెప్పి రెడీ అవ్వు అని చెప్పేశాడు. సో నేనైతే ఇప్పుడు బాగా చేసి వచ్చేసాను. ఇంకా డాడీ పొలంకి వెళ్ళాడు, ఏదో చిన్న వర్క్ ఉంటే. సో తను వచ్చే వరకు అయితే నేను రెడీ అయిపోవాలి. ఎక్కడికి వెళ్తున్నాము అనేది నా వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఆల్మోస్ట్ నా తమ్ముళ్ళు చూసినా మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. సో ఇంకా నేనైతే రెడీ అయిపోవాలి. టైంకు లేదు, 11 వరకు స్టార్ట్ అవుదామన్నాడు. ఇప్పుడు ఆల్మోస్ట్ 10:30 అయిపోయింది. ఇంకో 30 మినిట్స్లో కన్ఫర్మ్ తను వచ్చేస్తాడు. తను జస్ట్ వచ్చి అలా ఫ్రెష్ అయిపోయి స్టార్ట్ అవుదామంటాడు. సో తనకన్నా ఫస్ట్ నేను రెడీ కూర్చుంటే అప్పుడు నన్ను ఎలాంటి హడావిడి నన్ను చేయడనమాట. ఇంకా నా ప్రీవియస్ వీడియో కూడా చూసారనుకుంటున్నాను. ఎవరైనా చూడుకున్న వాళ్ళైతే నా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, కన్ఫర్మ్ చూసేయండి. ఓకే గాయ్స్, లెట్స్ గో. ఇప్పుడు రెడీ అవ్వాలి. ఫస్ట్ రెడీ అయ్యాక మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బాయ్. ఇంకా నేను కూడా రెడీ అయితే అయిపోయాను. కొంచెం టిఫిన్ కూడా చేశాను. ఇంకా మా మమ్మీ కూడా పొలం నుంచి వచ్చేసింది. బికాజ్ మా డాడీ రావడం లేదని చెప్పడానికి తనైతే వచ్చింది. ఇంకా తమ్ముడిని తీసుకెళ్ళు అని చెప్పింది. బట్ నాకు నా తమ్ముడితో వెళ్ళడం ఏమాత్రం ఇష్టం ఉండదు. ఇద్దరం గొడవ పడుతూనే ఉంటామన్నమాట ఎక్కడికి వెళ్ళినా. ఇంకా నాకు ఏదైనా నచ్చింది కొనాలన్నా, ఆ ప్లేస్కి తీసుకెళ్ళాలన్నా వాడు అస్సలు తీసుకెళ్ళాడు. వాడికి నచ్చిన చోటకే తీసుకెళ్తాడు. అందుకని ఇద్దరికి అస్సలు సెట్ అవ్వదు. ఇంకా మా మమ్మీ పొలం నుండి వచ్చి ఇంకా నాకు వాడికి కొట్లాడకని ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పేసి నాకు ఫ్లవర్స్ కట్టించి జడ అయితే వేసింది అనమాట. నాకు చాలా చిన్న హెయిర్ ఉన్నా కూడా ఇంకా బయటకు వెళ్ళేటప్పుడు ఆ గాలికి మొత్తం హెయిర్ అంతా మరి గలీజ్ అయిపోతున్నట్లు జడలు ఇచ్చుకున్నాను. ఇంకా ఫ్లవర్స్ కూడా పెట్టేసుకున్నాను. ఇది మా ఇంటి పక్కన ఉన్న ఆంజనేయ స్వామి టెంపుల్. ఇంకా తను రెడీ అవుతూ ఉంటే ఇంకా నేనైతే బయటకు వచ్చేస్తాను. ఇంకా కన్ఫామ్గా బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా కానీ విలేజ్లో వాళ్ళు వాళ్ళ గ్రామ దేవతకి మొక్కే బయటకైతే వెళ్తారు. మేమైతే కన్ఫామ్గా పొలంకి వెళ్ళినా అలానే బయటకు వెళ్ళినా టెంపుల్ ముందు నుంచే వెళ్తాం కాబట్టి కన్ఫామ్గా మంచిగా మొక్కుకొని మళ్ళీ ఇంటికి సేఫ్గా రావాలని అనుకుంటాం అనమాట. యాక్చువల్గా బయట నుంచే మొక్కునేదాన్ని, బట్ ఆ రోజైతే నాకు కొంచెం టైం ఉండింది కాబట్టి ఇంకా లోపలికి వచ్చి అలానే మంచిగా మొక్కుకొని ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాము. మాకు ఆదోన్కి అయితే వెళ్తున్నాం అనమాట. మా ఇంటి నుండి ఆదోన్కి 18 to 19 కిలోమీటర్స్ అలా ఉంటుంది. సో మేము అరౌండ్ 11కి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంకా 12-10 వరకు అయితే మేము ఆదోన్కి అయితే వెళ్ళేటట్లు చూసుకున్నాము. ఇంకా దారిలో పెట్రోల్ బంక్ ఉంటే ఇంకా పెట్రోల్ కూడా కొట్టించేసుకున్నాము. బికాజ్ మరి మధ్యలో ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఉండవు ఆస్పరి టు ఆదోని, ఎందుకు ఇబ్బంది పడడం అన్నట్లు కొట్టించేసాడు ఇంకా మా తమ్ముడు. ఇంకా సేఫ్గా ఆదోని వరకు అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఎలాంటి గొడవ పడుకుంటే జాగ్రత్తగా వెళ్ళాలి, మెయిన్ అది. లేదంటే బండి పైన కూర్చున్నంతసేపు ఏదో ఒకటి గొడవ పడుతూనే ఉంటాము. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా కదా కాబట్టి వాడిని ఏమనడం లేదు, వాడు నన్ను ఏమనడం లేదని సైలెంట్గా కూర్చున్నాము. ఇంకా ఫైనల్గా ఆదోనికి కూడా ఎంటర్ అయిపోయాము. ఇంకా ఆదోన్లోకి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. మేము బైపాస్ నుండి అయితే వచ్చేసాము. సిటీలో నుంచి చాలా ట్రాఫిక్ ఉంటుందని ఇంకా మేము ఆదోని టు ఏమేనూరు బైపాస్ నుండి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అదిగోండి హాస్టల్కి అయితే వచ్చాము. ఎందుకు హాస్టల్కి వచ్చామో మీకే తెలుస్తుంది. బికాజ్ మేము హర్షిత అని హాస్టల్లో వదిలాము. హర్షిత ఎవరో కాదండి, మా మమ్మీ వాళ్ళ అన్నయ్య కూతురు అనమాట. తను ఫస్ట్ టైం హాస్టల్లో ఉంటుంది. సో ఇంకా మెయిన్గా నేను హైదరాబాద్ నుంచి మా ఇంటికి రావడానికి 2 రీజన్స్. ఒకటి హర్షితని చూడడానికి, ఇంకొకటి మా పొలాలు పంటలు వేస్తారనమాట. నేను చిన్నప్పటి నుంచి పంటలు వేసే టైంలోనే ఇంట్లో ఉండి చాలా అలవాటు పడిపోయాను. ఇంకా ఇప్పుడు ఎలాంటి పంటలు వేస్తారో అలాగే కొంచెం పేరెంట్స్ పైన హోమ్ సిక్ కూడా ఉన్నింది. సో అందుకే ఇంటికి వచ్చాను. ఇంకా తన కోసం అయితే రిసెప్షన్లో వెయిట్ చేస్తున్నాను అనమాట. తను ఇప్పుడు 10th క్లాస్ చదువుతుంది. ఫస్ట్ టైం హాస్టల్లో ఉంటుంది. 9th క్లాస్ వరకు వాళ్ళ ఊరి నుంచి ఆదోనికి డే స్కాలర్గా అలా స్కూల్కి వెళ్ళి వచ్చేది. బట్ ఈసారి ఇంకా 10th కాబట్టి కన్ఫామ్గా మేము హాస్టల్లో వదలాలి అనుకున్నాము. ఇంకా తను హాస్టల్లో ఉంటానంటేనే వదిలేసామన్నమాట. ఇప్పుడు ఇంకా హర్షిత అయితే వచ్చింది. తనైతే నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పుకోవచ్చు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటాను అనమాట. నా ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటి వాళ్ళు, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నా, నేను ఎవరితో వెళ్తున్నానో ప్రతి ఒక్కటి తనకు చెప్తాను. అలాగే నాకు ఎవరు తెలుసో పర్టికులర్గా తనకు కూడా వాళ్ళు తెలుసు అనమాట. అందరితో మాట్లాడిస్తాను. ఇంకా తన కోసం నేను గేట్ పాస్ కూడా తీసుకున్నాను. ఇంకా మా డాడీ మా మమ్మీ చెప్పారు బయటకు తీసుకెళ్ళేమని తినిపించి తనకు కొనివ్వు అని చెప్పారనమాట. ఇంకా ఇంట్లో చెప్పినప్పుడు ఎలా కాదంటని చెప్పండి, నాకు కూడా హర్షితకి ఏదైనా కొనివ్వాలనే ఉంటుంది. నేను ఎప్పుడు అంతే, నేను బీటెక్లో ఉన్నప్పుడైనా ఎక్కడికి వెళ్ళినా తన కోసం నేను ఏం కొనుక్కుంటానో తనకి కన్ఫర్మ్గా అదే కొంటాను. మా మమ్మీ అయితే ఒకవేళ నాకైనా
కొనకపోవచ్చేమో, పక్కాగా హర్షిత కొంటుంది. తను మా అందరికీ చాలా ఇష్టం అనమాట. ఇంకా నేను చిన్న హర్షిత కలిసి డీమార్ట్కి అయితే వచ్చేసాము. తనకు ఇంకా డీమార్ట్లో అయితే అన్నీ అక్కడే దొరుకుతాయి కదా అన్నట్లు మా తమ్ముడు ఇక్కడికి తీసుకొచ్చేసాడు. ఆల్మోస్ట్ మేము అనుకున్నది ఒకటి అయినది ఒకటి. ఎలా అంటే గైస్, మేము యాక్చువల్గా తనకు ఒక్కటే స్నాక్స్ కొనిద్దాం, మహా అయితే ఒక 1000 to 1500 అవ్వచ్చు అనుకున్నాము. బట్ అక్కడ బిల్ చూస్తే 4K అయిపోయింది. మా మమ్మీ ఏమో మాకు అస్సలకి 2Kనే ఇచ్చింది. నేను అవసరం లేదు, నా దగ్గర ఉన్నాయి మనీ అని చెప్పాను. ఇంకా మా తమ్ముడు కూడా అవసరం లేదు, మా కార్డు ఉన్నాయి అన్నాడు. బట్ మా మమ్మీ ఎందుకో 2K అయినా పెట్టుకొని వెళ్ళండి, ఫోన్పేలో ఏం చేస్తారు అన్నట్లు క్యాష్ ఇచ్చింది అనమాట. బట్ అక్కడికి వెళ్ళి చూస్తే నా తమ్ముడే ఎక్కువ కొన్నాడు గైస్. నేను లిటరలీ ఒక 200 to 300 కన్నా ఎక్కువ షాపింగ్ అస్సలు చేయలేదు. బికాజ్ నాకు హాస్టల్కి కావాల్సిన థింగ్సే కొన్నాను, బాక్సెస్ అవి మొత్తం ఓవరాల్గా 300 కూడా కాలేదు. బట్ నా తమ్ముడే 2000 పైన కొన్నాడు. వాడు ఏంటో కండిషనర్ అంటాడు, షాంపూలు అంటాడు, టవల్స్ అంటాడు, ఇంకా చాలానే కొనుక్కున్నాడు అనమాట. వాడి బిల్ కూడా నేనే కట్టాను. ఫైనల్గా నాతో 4K బిల్ కట్టించేశాడు. ఇంకా మండీకి కూడా వెళ్ళాము. అక్కడ మండీకి బిల్లు వాడే కట్టాడు. వాడికి ఒక 600 అలా అయింది, తను కట్టేశాడు. ఇంకా మండి తిన్నాక ఇంకా డీమార్ట్ ఆపోజిటే మా రిలేటివ్స్ హోమ్ ఉన్నారనమాట. అంటే మా డాడీ వాళ్ళ చెల్లెల వాళ్ళ ఇల్లు ఇక్కడ ఉంటుంది. సో ఇంకా వాళ్ళ ఇంటికి కూడా వచ్చేసి ఆ ఇంట్లో కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా 4:30 అలా అయింది. ఆ టైంకి హర్షితని హాస్టల్లో డ్రాప్ చేసేసాము. ఇంకా తన రూమ్కి వెళ్ళి కొంచెం అన్ని సర్దిచ్చేసి అందరికి చెప్పేసి వచ్చాను అనమాట. ఫస్ట్ టైం హాస్టల్ కాబట్టి కొంచెం చాలా ఏడుస్తుంది. ఇంకా ఆ జ్ఞాపకాలన్నీ నాకు గుర్తొచ్చాయి. నేను చిన్నప్పటి నుంచి హాస్టల్ కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. తనకు ఫస్ట్ టైం కాబట్టి ఇంకా కొంచెం ఏడ్చేసింది. ఆయన చాలా డేర్గా ఉందన్నమాట. తనే నేను హాస్టల్లో ఉంటాను వదలండి అని చెప్పింది. బట్ మా అందరికి తన హాస్టల్లో వదలడం ఏమాత్రం ఇష్టం లేదు. నాకు డైలీ ఫోన్ చేసి తనతో మాట్లాడడం, టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం ఇప్పుడు. బట్ డైలీ మిస్ అవుతున్నాను. ఇంకా తనని హాస్టల్లో డ్రాప్ చేసేసి మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాము. క్లైమేట్ చూడండి ఎంత కూల్గా ఉందో, ఫుల్ క్లౌడీగా ఉంది. ఎక్కడ వాన వస్తుందని మా తమ్ముడు అరుస్తూనే ఉన్నాడనమాట. 2K స్టార్ట్ అవుదాం ఇంటికి అని చెప్పాడు. బట్ హర్షిత హాస్టల్ కూడా అస్సలు ఒప్పుకోలేదు. నాకు కన్ఫామ్గా నేను 5 వరకు ఉంటాను మీతోటి అంటే, ఇంకా తనకి ఇష్టం లేనప్పుడు ఎలా హాస్టల్లో డ్రాప్ చేస్తాం చెప్పండి అన్నట్లు ఇంకా తనతోనే టైం స్పెండ్ చేస్తాము. ఇంకా అలా ఇంటికి స్టార్ట్ అవుతుండగా దారిలోనే వాన పడింది. ఒక షాప్ దగ్గర ఆగిపోయాము. మరీ కొంతసేపు అయితే స్టార్ట్ అయిపోయాము. మరీ వాన పడడం స్టార్ట్ అయిపోయింది. ఇంకా నా తమ్ముడు ఎంతో కోపంగా ఉన్నాడంటే మా డాడీకి మా మమ్మీకి ఫోన్ చేసి మరీ అరుస్తున్నాడు. తొందరగా స్టార్ట్ అవుదామంటే అస్సలు వినలేదు. ఇప్పుడేమో చూడు వానలోన ఎలా తడిసిపోయామో, ఒక షాప్ దగ్గర ఉన్నాము, ఇంకా రాలేదు ఊరికైతే అని చెప్తున్నాడు అనమాట. ఇంకా మా అమ్మ కూడా జాగ్రత్తగా రండి, నిదానంగా, పర్లేదు లేట్ అయినా అని చెప్పేసింది. ఇక్కడ తెలిసిన వాళ్ళ షాప్ ఉంటే ఇంకా అక్కడే కాసేపు అయితే కూర్చున్నాము. వేడివేడిగా ఆంటీ అయితే టీ కూడా చేసుకొని వచ్చి ఇచ్చేసింది. సో ఇంకా టీ తాగి అలానే కాసేపు వాళ్ళ దగ్గర టైం స్పెండ్ చేస్తామన్నమాట. నాకేమో వానలో తడచాలన్న కోరికైతే తీరిపోయిందనమాట. చాలా డేస్ నుంచి నేను హైదరాబాద్లో ఎప్పుడు వాన పన్నా తడుద్దాం అనేసరికి కరెక్ట్ టైం సెట్ అవ్వదు. ఆఫీస్లో ఉండడం లేదంటే హాస్టల్లో ఉండడం అలా ఉండేదన్నమాట. బట్ ఈ రోజైతే నా కోరిక నెరవేరిపోయింది. మంచిగా అలా అంత కూల్ క్లైమేట్కి మన సొంతూరులో వానలో తడుస్తూ వస్తుంటే ఎంత మంచిగా అనిపించిందో నాకైతే. ఇంకా నేను అలా వీడియో తీసుకుంటున్నా కూడా మా తమ్ముడు అరుస్తున్నాడు. ఒక పక్క వాన పడుతూ నేను డ్రైవ్ చేస్తుంటే నువ్వు వీడియో తీసుకుంటున్నావు అని నన్ను అరుస్తున్నాడు. ఇంకా వాడికి నాకు అస్సలు పడదు, ఎప్పుడు గొడవ పడుతూనే ఉంటాము. నా ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను కదండి, రీసెంట్ టైంలో మా ఊర్లో అస్సలు వానే లేదు మా సైడ్ అని. బట్ ఈ రోజైతే చాలా పెద్ద వర్షం అయితే పడింది. మా ఊర్లో కన్నా పక్కన విలేజెస్ ఆదోన్లో అయితే చాలా గట్టి పడిందని మా డాడీ చెప్పాడు. మా సైడ్ అంతే ఏం పర్లేదు అన్నట్లే అన్నాడు అనమాట. బట్ ఆ రోజు నైట్ అయితే ఇంకా గట్టిగా వాన అయితే పడిపోయింది. చాలా అంటే చాలా హ్యాపీ అనమాట. రైతులకి కన్ఫర్మ్గా వాన పడితే ఎక్కలేని సంతోషం అయితే వస్తుంది. ఇంకా ఇంటికి కూడా సేఫ్గా వచ్చేసాము. ఫ్రెష్ అయితే అయిపోయాను అనమాట. ఇంకా మా మమ్మీ చికెన్ పకోడీ చేసింటే తినేసాను. నాన్ వెజ్ చేయాలి అని అన్నది. బట్ మేము మండి తిన్నాం కదా అని చెప్పేసరికి మా మమ్మీ చికెన్ పకోడీ చేసింది. ఇంకా మా నాన్నమ్మ కోసం ఆలు కర్రీ అయితే చేశాను. అలాగే నాకు కూడా ఆలు కర్రీ ఇష్టం కాబట్టి నేను కొంచెం ఆలు కర్రీ చేసేసుకున్నాను అనమాట. ఇంకా చికెన్ పకోడీ, ఇలా ఆలు కర్రీ, అలా అయితే నైట్ డిన్నర్ తినేసి ఇంకా ఫుల్గా వానలో తడిచిపోయినందుకు నాకు కొంచెం కోల్డ్ అలాగే ఫీవర్ లాగా ఉండింది. సో ఇంకా మై సెల్ఫ్ షర్మిలా అండి. నేనైతే లైఫ్ స్టైల్ బ్లాగ్స్, కుకింగ్ బ్లాగ్స్, అలాగే విలేజ్ బ్లాగ్స్ అయితే చేస్తాను. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి ఫ్యామిలీ కంటెంట్ అయితే ఇస్తాను. సో ఐ హోప్ మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. కన్ఫామ్గా నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజైతే మరి ఒక మంచి కుకింగ్ బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చాను. నిన్న మా ఊర్లో అయితే వాన పడింది. వాన పడినప్పుడు కన్ఫామ్గా చెట్ల కింద పుట్టగొడుగులు అయితే ఉంటాయి కదా, మష్రూమ్స్, అవి ఉన్నాయన్నమాట. సో మా మమ్మీ అయితే తీసుకొచ్చింది. ఇప్పుడు నేను ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇంతసేపు క్లీనింగ్ చేశాను, నేను మా మమ్మీ కలిసి చేసాము. సో అదైతే రికార్డ్ చేయలేదన్నమాట. ఇంకా తనైతే పొలంకి వెళ్ళిపోయింది. ఇంకా ఇప్పుడు నేనైతే స్టార్ట్ చేస్తున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. నేను కూడా ఫస్ట్ టైం చేస్తున్నాను. సో అది ఎలా వస్తుందో మా ఇంట్లో వాళ్ళు ట్రై చేసి చెప్తారు. అప్పుడు మీరు కన్ఫామ్గా ట్రై చేయండి.
నేను కూడా ఒక యూట్యూబ్ ఛానల్లో చూసే చేస్తున్నాను, ఎలా వస్తుందో చూసేద్దాం. వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి, ఓకేనా? లెట్స్ గో గైస్. మష్రూమ్ కర్రీకి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఇంకా అల్లం, అలాగే వెల్లుల్లి, ఇంకా ఆనియన్స్, టమాటోస్, మిర్చీస్ ఇవన్నీ కట్ చేసి అయితే పెట్టేసుకున్నాను. ఇవన్నీ కట్ చేసుకునేటప్పుడు ఇంకా వీడియో అయితే రికార్డ్ చేయలేదు, బికాజ్ నాకు లైటింగ్ అలాగే స్టాండ్ కూడా ప్రాపర్గా నిలవలేదన్నమాట. ఇంకా సో నేను ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఇవన్నీ చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి. ఆనియన్స్ అయితే చాలా చిన్నగా కట్ చేసుకుంటే బెటర్ అనమాట. ఇంకా మిర్చీస్ అయితే ఒక 2 to 3 అలా తీసుకున్నాను. టమాటోస్ అయితే ఒక 3 తీసుకున్నాను అనమాట. ఇంకా ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఇంకా కొత్తిమీర ఇవన్నీ వాష్ చేసి పెట్టుకున్నాను. ఇంకా నేను ఇక్కడైతే జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అలాగే జింజర్ ఇంకా గార్లిక్ ఇవన్నీ అయితే ఫస్ట్ మిక్స్ చేసుకుంటున్నాను. నాకు పెద్దగా అల్లం పైన ఉన్న పీల్ తీయడం కొంచెం రాదనమాట. నాకు నార్మల్గా పీల్ తీసే మిషన్ ఉంటుంది కదా, దాంతో తీయాలంటే చాలా భయం, ఎక్కడ హ్యాండ్ కట్ చేసుకుంటాను అన్నట్లు. సో నాకు వచ్చినంత వరకు అయితే క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా ఇక్కడైతే అల్లం అయితే మిక్సీ అయితే పట్టించేస్తాను. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని అయితే పట్టించుకోవాలి కదా. ఇంకా కొత్తిమీర అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. నాకు ఇలా పట్టియాలో కూడా తెలియదు అనమాట, ఏదో ఎక్కడో ఒకసారి మా మమ్మీ చెప్తే పట్టించినట్లు గుర్తుంది. సో ఇంకా అదే ప్రాసెస్ అన్నట్లు నేను ఇంక ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇందులో కన్ఫర్మ్గా సాల్ట్ వేస్తారో లేదో కూడా తెలియదు, ఏదో వేసేసాను. ఇంకా నెక్స్ట్ ఇంకో పావు తీసుకొని నేనైతే నువ్వులు వేయించుకుంటున్నాను అనమాట. ఇంకా నువ్వుల పొడి అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఎందుకు ప్రిపేర్ చేసుకుంటామో ఇంకా ముందుండే వీడియోలో అయితే చెప్తాను. సో ఇంకా ఇప్పుడు కొన్ని నువ్వులు అయితే తీసుకున్నాను, మాకు సరిపడాన్ని తీసుకున్నాను, మరి నువ్వులు వేస్ట్ చేసుకోకూడదు అన్నట్లు. సో మాకు కావాల్సినవి తీసుకొని ఇంకా వాటిని అయితే ఒక 2 minutes అయితే వేయించుకున్నాను. కన్ఫామ్గా మనం నువ్వులు వేయించుకుంటే ఇట్లా మిక్స్ చేస్తే మాత్రం టేస్ట్ కొంచెం బాగుంటుంది అన్నట్లు చెప్తారు. సో ఇంకా నువ్వులు కూడా వేయించుకున్నాను. లక్కీగా ఆ రోజు ఇంట్లో ఎవ్వరు లేకున్నా కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నాకు దొరికాయి. నార్మల్గా ఉప్పు, కారం ఇలా సంథింగ్ డైలీ వాడేవే దొరుకుతాయి అనమాట. నాకు ఇలా నువ్వులు ఇవన్నీ అసలు మా ఇంట్లో ఎక్కడ ఉంటాయో కూడా తెలీదు, ఎప్పుడు వాటి అవసరం నాకు రాలేదు. నానమ్మనే హెల్ప్ చేసేదనమాట. ఇంకా ఈరోజు మా నానమ్మ పొలంకి వెళ్ళింది, అలాగే మా మమ్మీ కూడా పొలంకి వెళ్ళారు. సో ఇంకా అన్నీ నేనే వెతుక్కొని మరి చేసుకుంటున్నాను. ఇంకా ఈ నువ్వులను కూడా మిక్సీకి అయితే వేసుకున్నాను అనమాట. చాలా మెత్తగా కాకుండా నార్మల్గా అయితే వేసుకున్నాను. ఇంకా ఇటుపక్క అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయింది, దీన్ని సపరేట్ చేసి అయితే పెట్టుకున్నాను. ఇక్కడ ఇంకా నువ్వులు కూడా మిక్సీకి అయితే పట్టించేసాను అనమాట. ఇంకా ఇలా నువ్వుల పిండి కూడా రెడీ అయిపోయింది. కొంచెం ఎక్కువగానే పట్టించాను, నాకు సరిపడినంత తీసుకొని ఇంకా రిమైనింగ్ అయితే పక్కకు పెట్టేశాను. మా డాడీకి నువ్వుల పిండి అంటే ఇష్టం అన్నట్లు ఇంకా కొంచెం పక్కకు తీసి పెట్టేశాను. ఇంకా ఇప్పుడైతే టమాటాలు, అలాగే కొంచెం వెల్లుల్లిపాయలు, అలానే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానని చెప్పాను కదా, అది కూడా యాడ్ చేశాను. వీటితో పాటు ఇందాక నువ్వుల పిండి అయితే ప్రిపేర్ చేసుకున్నాను చెప్పాను కదా, అది కూడా కొంచెం యాడ్ చేసుకున్నాను అనమాట. అదొక 3 spoons యాడ్ చేసుకున్నాను. టమాటోస్ అయితే ఒక 4 టమాటోస్ అయితే తీసుకున్నాను. సో ఇంకా అన్ని కలిపి మిక్సీకి అయితే వేసేసుకున్నాను. ఇప్పుడు నేను అన్ని మసాలాస్ అయితే ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నాను. ఇంకా చెయ్యాలి. ఫస్ట్ యాక్చువల్గా మష్రూమ్ని ఇలా వాటర్లో కొంచెం ఆయిల్లో వేయించి పక్కన పెట్టుకోవాలి. బట్ వెంటనే చేసుకుంటే మనకు మష్రూమ్ అనేది బ్లాక్ అవ్వదు అని చెప్పారనమాట. సో నేను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే కొంచెం టమోటా పేస్ట్ ఇవన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాక వంట చేయడం స్టార్ట్ చేశాను. అన్నీ నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కట్ చేసుకుని పెట్టుకున్నాను. హెల్ప్ చేయడానికి ఇంట్లో ఎవ్వరు కూడా లేరు. సో నేను ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత తీసుకున్నాను అంటే కొంచెం మళ్ళీ నైట్కి యూస్ అవుతుంది అన్నట్లు అది సపరేట్గా వేసుకున్నాను. యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే టమాటా, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం ఇంకా వెల్లుల్లి ఇవన్నీ ఒకేసారి మిక్సీకి వేసుకోవాలి. నా దగ్గర కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలి కాబట్టి నేను సపరేట్ అయితే వేసుకున్నాను. ఇంకా ఏమి అన్నారంటే సమ్ నువ్వులు లేదా బాదం ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు అన్నారు. మా దగ్గర బాదం లేదు కాబట్టి నేను అడిషనల్గా నువ్వులు పొడి అయితే ఇట్లా కొంచెం వేయించుకొని వేసుకున్నాను. బుడ్డలు కూడా వేసుకోవచ్చు అని చెప్పారు. పల్లీలు నాకు ఎందుకో పెద్దగా టేస్ట్ రాదేమో అనిపించి ఇంకా నువ్వులు అయితే వేయించుకొని అయితే వేసుకున్నాను. ఒక 2 teaspoons అయితే వేసుకున్నాను అనమాట. దీంట్లోన ఎలా వస్తుందో ప్రాసెస్ అయితే చూసేద్దాము, ఓకేనా? సో ఫైనల్గా టమోటా అయితే ఇలా వచ్చింది. బాదం వేసింటే బాగుండేదేమో, బట్ నాకు మా ఇంట్లో ఎక్కడ బాదం పెట్టారో తెలీదు. మేబీ ఉండకపోవచ్చు, ఉండింటే ఫ్రిడ్జ్లో ఉండేదేమో. సో లేవు కాబట్టి నేను ఇలా నువ్వులు అయితే యాడ్ చేసుకున్నాను. ఫస్ట్ నుంచి అయితే నేను మష్రూమ్స్ అయితే మా మమ్మీనే క్లీన్ చేసి ఇచ్చింది. సో మొత్తం పొలంలో పండినట్టు కాబట్టి ఇలా మట్టి ఉంటే మొత్తం తను లేయర్ తీసిచ్చి ఇలా కట్ చేసి ఇచ్చిపోయింది అనమాట. బయట పెడితే బ్లాక్ అవుతాయని కొంచెం సాల్ట్ వాటర్లకి వేసి ఇలా నానపెట్టాను అనమాట. కరెక్ట్ షేప్ అయితే ఏం కట్ చేసుకోలేదు, చాలా చిన్నగా వచ్చాయి మష్రూమ్స్. సో ఇలానే ఇక వెంటనే క్లీన్ చేసి ఇచ్చి ఇలా కట్ చేసి ఇచ్చి వెళ్ళిపోయింది. ఇంకా చూడాలి గైస్, మ్యాక్సిమం ఆల్మోస్ట్ చాలా వేస్ట్ తీసాము. నేను చూసిన వీడియోస్లో అయితే ఇంత వేస్ట్ అయితే తీనక్కర్లేదు,
నాకు అనిపించింది ఎందుకో ఏంటో చాలా వేస్ట్ చేస్తాం అన్నట్లు. బట్ ఇదైతే సరిపోతుంది మా ఫ్యామిలీకి. ట్రై చేద్దాం. ఫస్ట్ అయితే ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్ని ఒక 2 minutes కన్నా ఎక్కువేం వేయించనక్కర్లేదు, అలా వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం అది చేసేద్దాం, ఓకేనా. కొంచెం ఆయిల్ అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే మనం ఇందాక సాల్ట్లోనే నానపెట్టాం కదా మష్రూమ్స్ని, వాటిని తీసి మంచిగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకున్నాక ఇలా ఆయిల్లోకి అయితే వేసి ఒక 2 minutes వేయించాలి. అలా వేస్తే టేస్ట్ బాగా వస్తుంది. మష్రూమ్ స్మెల్ అయితే రాదు ఇలా ముందుగా వేయించి సైడ్ పెట్టుకుంటే. సో ఇప్పుడు అవైతే వెయిట్ చేద్దాం మనం. సో ఒక 2 minutes కన్నా ఎక్కువ వేస్తే వాటర్ అన్నీ ఇలా బయటకు వస్తాయి. సో మనం కరెక్ట్ ఒక 2 minutes వేస్తే సరిపోతుంది. నేను కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. చూడండి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 minute అయిందో లేదా అప్పుడే వాటర్ ఇట్లా బయటకు వస్తున్నాయి. ఇంకా సరిపోయింది కాబట్టి నేను పక్కకైతే తీసి పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ అగైన్ కొంచెం ఆయిల్ తీసుకొని ఇంకా ఈ ఆయిల్లోకి అల్లం చెక్క ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నాను. మా ఇంట్లో ఇవే ఉన్నాయి కాబట్టి ఇంకా ఉన్న వాటిలోనైతే వేసుకున్నాను. ఇంకా రిమైనింగ్ ఎక్కడ ఉన్నాయో నాకు తెలీదు, ఫ్రిడ్జ్లో అయితే కనపడలేదన్నమాట. సో కనిపించినవి అయితే వేసుకున్నాను. నెక్స్ట్ అయితే ఇంకా ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. నాకు ఆనియన్స్ ఇంతకన్నా చిన్నగా అయితే అస్సలు రావన్నమాట. సో ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకొని మొత్తం ఇలా అయితే బ్రౌనిష్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇంకా ఇక్కడ మనకు ఆనియన్స్ అయితే బ్రౌనిష్ కలర్ అయితే వచ్చేసాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పేస్ట్, అదైతే యాడ్ చేసుకోవాలి. సో అది యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes మొత్తం ఆనియన్స్ ఇవన్నీ మిక్స్ అయ్యే వరకు ఒక సిమ్లో పెట్టి ఒక 5 minutes అయితే మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకా అలా ఒక 2 minutes అయితే వదిలేసాను నేను. ఇంకా ఇక్కడ మిర్చీస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 to 3 మిర్చీసే నేను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా సో అవి అయితే యాడ్ చేసుకున్నాను. అక్కడికి చాలా కారం ఉన్నాయి ఆ మిర్చీస్ అయితే. సో ఇవి కూడా మంచిగా కలిసే వరకు ఇంకా కలుపుకున్నాను. సో ఇప్పుడు నేనైతే మొత్తం యాడ్ చేసేసాను. మనం మిక్సీకి పట్టించుకున్న టమాటా పేస్ట్ అలానే ఇప్పుడు మిర్చీస్ కూడా యాడ్ చేసుకున్నాను. ఒక 2 to 5 minutes అవి మంచిగా మగ్గితే సరిపోతుంది అనమాట. మెయిన్గా ఎవరు కుక్ చేసినా అలాగే కొన్ని కుకింగ్ ఛానల్స్లో కూడా చెప్పేది ఏంటంటే మనం ఎలాంటి పేస్ట్ ఇలాంటి కలిపినప్పుడు కొంచెం వాటర్ సపరేట్ అయ్యి లేదా ఆయిల్ సపరేట్ ఎవరు కలుపుకుంటే అది ఆల్మోస్ట్ మొత్తం మగ్గినట్లనే అర్థం అని చెప్పారు. సో నాకైతే కొంచెం ఆయిల్ అలానే వాటర్ కొంచెం సపరేట్ అయినట్లు అనిపించింది. సో ఇంకా నేను ఇప్పుడు కొంచెం పసుపు అలాగే ఒక 3 teaspoons అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్ అయితే లాస్ట్లో యాడ్ చేసుకుందాం అనుకుంటున్నాను, బికాజ్ ఈ పేస్ట్లోనే కొంచెం సాల్ట్ యాడ్ చేసాం కాబట్టి ఇంకా ఇప్పుడు నాకు సాల్ట్ యాడ్ చేయనక్కర్లేదు అనిపించింది. లాస్ట్లో యాడ్ చేసుకుంటే అప్పుడు అర్థమవుతుంది కదా టేస్ట్ అన్నట్లు. ఇప్పుడు పెద్దగా అయితే ఏం యాడ్ చేసుకోలేదు, కొంచెం ఏదో అన్నట్లు యాడ్ చేసుకున్నాను. ఇంకా కొన్ని వాటర్ యాడ్ చేసుకున్నాక అలా ఒక 5 minutes మంచిగా కలుపుకొని ఇంకా మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. మష్రూమ్స్ యాడ్ చేసుకున్నాక ఒక 5 to 10 minutes మంచిగా సిమ్లో పెట్టుకొని బాగా కలుపుకున్నాక ఇంకా దించేస్తే సరిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. బట్ నేను అన్ని క్యాప్చర్ చేసుకోవడం టైం వీలవ్వలేదన్నమాట. ఇంకా మా డాడీ వాళ్ళు వచ్చేసారు, వాళ్ళందరికీ పరోటా చేసిచ్చి ఇంకా ఈ కర్రీతో అయితే టేస్ట్ చేస్తారు, సూపర్ ఉందని చెప్పేశారు. ఇంకా లాస్ట్ ఎండ్ వీడియో కూడా చేయలేదు, బికాజ్ అప్పుడు నా ఫోన్లో ఛార్జింగ్ లేకుండా అందుకని చేయలేదన్నమాట. మష్రూమ్స్ కొన్నే ఉన్నాయి కాబట్టి పెద్దగా అయితే కనపడలేదు, బట్ టేస్ట్ ఈజ్ గుడ్ గైస్. అందరికీ నచ్చేసింది, అందరం హ్యాపీగా తినేస్తాము. ఇలాంటి మంచి వ్లాగ్స్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యు ఆన్ నెక్స్ట్ వ్లాగ్. ఓకే గైస్, బాయ్.